హాయ్ హలో అండి బాబు. ఏంటండి బాబు చెన్నై సెంట్రల్ చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఏమి లేదండి బాబాయ్. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సౌత్ సెంట్రల్ ఫెస్టివల్కి వెళ్ళామండి. మనం తిన్నంగా ఉన్నాం కదా, మన కాలు తిన్నంగా ఉన్నాం కదా, వాళ్ళు కాలేజీలో వదిలేసి, ఎస్ఆర్ఎం కాలేజ్ అండి బాబు, కాలేజీలో వదిలేసి మనకు కావాల్సిన సామాన్ల కోసం చెన్నై సెంట్రల్కి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా, వెరీ బిజీ సెంట్రల్. ఈ బిజీ సెంటర్లో మెయిన్ స్ట్రీట్స్ మింట్ స్ట్రీట్, బిఎస్ బోస్ రోడ్, ఇవి ఈ రోడ్స్ అనమాట. ఇందులో జ్యువెలరీ, హోల్సేల్ జ్యువెలరీ షాపు, అల్యూమినియం జ్యువెలరీ షాపు, బట్టల షాపులని ఏది తేడా లేదండి, ఖాళీ కూడా లేదండి. చూస్తుంటే మతిపోతుంది. ఇక్కడ 1000 రూపాయలు కొనేది అక్కడ 400కి 500కి దొరికేస్తుంది. ఎంతలో ఎంతలో ఒక బాబాయ్ కనిపించారండి. ఆకారం నష్టి, ఆకారం పుష్టి, నైవేద్యం నష్టి అన్నట్టు. చూసారు కదా ఎలా ఉన్నారో. ఒక గ్లాసు లస్సీ అడిగానండి. తీర చూస్తే 180 రూపాయలు అండి బాబాయ్ లస్సీ. బాబాయ్కి తగ్గట్టుగానే ఉంది. తాగి జాగ్రత్త పరిగెట్టానండి. మళ్ళా తిరుక్కుంటా ఫైనల్లీ ఆఖరికి అలా మొత్తం మింట్ స్ట్రీట్ మొత్తం అంతా నడుచుకుంటా తిరిగేశాను. ఫైనల్లీ మనకు కావాల్సిన సామాన్లు ఎక్కడ కావాలో, ఎక్కడ దొరుకుతాయో అడ్రస్ అయితే మనకు తెలుసు. అలా బ్యాగులు రోడ్డు మీద ప్రతి ఒక్కటి కూడా హోల్సేల్లోనే తక్కువలో దొరుకుతున్నాయి. ఇది అమ్మవారి గుడి. ఈ గుడి దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు కావాల్సిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి అన్నమాట. ఏంటో అనుకుంటున్నారా? చెప్తానులేండి తర్వాత. చూద్దరికే మీరే ఎందుకు ఇది పరిగెట్టి పారిపోతున్నాడా అని అనుకుంటారేమో. చూస్తున్నారు కదా, నాకు సీజనల్గా బిజినెస్ చేసేయడానికి అప్పుడప్పుడు పంపిస్తుంటాను కదా, కిరీటాలు, అమ్మవారి కిరీటాలు అవన్నమాట. ఇంకా అవన్నీ చూసుకొని చెన్నై సెంట్రల్కి వచ్చేసాను. మళ్ళీ సెంట్రల్ నుంచి చూస్తే సెంట్రల్ బాబోయ్ అదిరిపోతుందండి బాబు. చూసారు కదా మన మూవెన్నెల, మన జాతీయ జెండా ఎంత బాగా ఎగురుతుందో. దాని ఆపోజిట్లోనే ఎంఎంటీసీ అనమాట. ఎంఎంటీసీ అంటే లోకల్ మెట్రో ట్రైన్. 44 కిలోమీటర్లు ఎస్ఎం కాలేజ్. ఎంత ఓ పక్కన కేరళ వాళ్ళు మ్యూజిక్ కొట్టేస్తున్నారండి బాబు. ప్రాక్టీస్ ఆడిటోరియం చూసారు కదా ఎలా ఉందో. స్టార్ట్ అయిపోయిందండి మైమ్ షో. చూస్తున్నాను కూర్చొని అలా చూసుకుంటూ ఉన్నాను. చాలా బాగా చేశారండి. దగ్గర దగ్గర కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇలా చాలా యూనివర్సిటీస్ వచ్చాయి. కేరళ వాళ్ళు భారతీయ నృత్యం, మన ఆంధ్ర వాళ్ళు మన నృత్యం, రకరకాల నృత్యాలు. ఇంక మరి అమ్మవారి బొమ్మలు, అబ్బో జాతరలా ఉందనుకోండి. ఎంతలో చూస్తుంటే మొత్తం అందరూ అలా మెల్లిగా క్యాప్చర్ చేశాను. కాలేజ్ కూడా చాలా బాగుంది. మన ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ అయితే దొరికింది. ఫైన్ ఆర్ట్స్లో చేయవలసింది అనమాట. ఎంతలో మన వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేశారండి. ఆంధ్ర యూనివర్సిటీ పిల్లలందరూ ప్రాక్టీస్. డాక్టర్ బాబు మీసాలు చూసారా ఎలా ఉన్నాయో? అయ్యో రేలంగ్ మైలాగా ఉన్నాయి.